స్వర సవాహి విదుషో అపి తథారూఢో అభినివేశ. యోగ దర్శనంలో చూడండి, ఇక్కడ పతంజలి మహర్షి చెప్పాడు. యోగ శాస్త్రంలో దీనిని అభినివేశంగా మహర్షి పతంజలి వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ అభినివేశం అంటే ఏంటో చూడండి. మనుష్యుడు నేను ఎప్పుడూ చావకూడదు, మరణించకూడదు అనే భావనతో ఉంటాడు. చూడండి, ఇక్కడ నేను ఎప్పుడూ చావకూడదు, మరణించకూడదు అనే భావనతో జీవిస్తూ ఉంటే దాన్ని అభినివేశం అనేటటువంటి ఒక అవిద్యగా మహర్షులు తెలియజేశారు. ఈ భావన కేవలము సామాన్య జనులకే కాక శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి విద్వాంసులకు కూడా ఉంటుంది. చూడండి, ఈ నేను చావకూడదు అనేటటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది ఒక సామాన్యునికే కాదు, జ్ఞానము బాగా శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి పండితులకు కూడా ఈ భావన ఉంటుందంట. అంటే ఇది ఒక పెద్ద అవిద్య. ఎందుకు చెప్తున్నాడంటే పతంజలి మహర్షి, నీవు పుట్టావు కాబట్టి ఖచ్చితంగా చేస్తావు, అందులో అనుమానమే లేదు. ఇంకా మరి నేను చావకూడదు అనే భావన కలిగి ఉండడం అంటే అవిద్య. అది నీకు రాకూడదు. ఆ అవిద్యను దూరం చేసుకోవాలి. అది కూడా అవిద్యే. అవిద్య వల్ల దుఃఖం కలుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ చావకూడదు, మరణించకూడదు అనే ఒక భావన ఏదైతే ఉందో అది కూడా అవిద్య. దానివల్ల దుఃఖం కలుగుతుంది. ఆ అభినివేశం అనేటటువంటి అవిద్యను దూరం చేసుకోవాలి అని ఋషులు చెప్తున్నారు. ఓం